హిట్ 3 మూవీ ఎందుకు చూడాలి? ఎస్, మీరు విన్నది కరెక్టే. మ్యాటర్ ఏంటంటే మూవీలో రొమాన్స్ లేదు, కామెడీ లేదు, సాంగ్స్ లేవు, అలానే స్టోరీయే లేదు అంటున్నారు కొంతమంది. అసలు కానీ ఇక్కడ ఏముంది, ఈ మూవీ అసలు ఎందుకు చూడాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. హిట్ 1 మూవీ చూసుకుంటే మనకి ఊహకందని ట్విస్టులతో ఉత్కంఠం రేపుతూ ఆ మూవీ వెళ్ళిపోతుంది అనమాట. అలాగే హిట్ 2 కూడా అసలు ఆ ట్విస్టుల మీద ట్విస్టులతో వెళ్తుంది. సో వేటికవే బలమైన ముద్ర వేశాయి. హిట్ ప్రాజెన్సీలోకి నాని రావడం ఖచ్చితంగా పెద్ద ప్లస్ అయింది. ఇంతకు ముందు 2 చిత్రాలను మించి ఇందులో హీరో క్యారెక్టర్ హైలైట్ అయ్యింది. నాని హీరోయిజానికి తోకలేదు, ఎందుకంటే అసలు హీరోయిజం అంటే మీ సినిమా చూస్తే మీకు అసలు పిచ్చెక్కిపోతుంది, అట్లా ఉంటది అనమాట. ముఖ్యంగా నాని ఒక్కడనే చూస్తూ 2.5 గంటలు ఈజీగా గడిపేయచ్చు. ఇంతకు ముందెన్నడూ చూడని హై లెవెల్ హీరోయిజం తో నాని చెలటగిపోతాడు. ఒక రకంగా చెప్పాలంటే హిట్ 3కి బలము నానినే, బలహీనత కూడా నానినే. కథ సంగతి పక్కన పెడితే నాని క్యారెక్టర్ మాత్రం బాగా రాసుకున్న శైలేష్. క్రిమినల్స్ భూమి మీద 10 అడుగుల సెల్లు అయినా ఉండాలి, లేదా భూమి కింద 6 అడుగుల గోతులు అయినా ఉండాలి అంటూ ఒక్క సన్నివేశంలో చెప్పే డైలాగ్ తో హీరో పాత్ర మీద ఒక అంచనా వచ్చేస్తుంది. క్రిమినల్స్ తో అతను ఎంత వైలెంట్ గా ఉంటాడు, ఏంటి ఎలా డీల్ చేస్తాడనేది ట్రైలర్ లో చూపించేశారు. సినిమాలో కూడా ఆరంభ సన్నివేశాల్లోనూ తన క్యారెక్టర్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేశాడు. యాంగర్ ఇష్యూస్ ఉన్న హీరో పాత్రలు ఇంతకు ముందు చాలా వచ్చాయి. అయినప్పటికీ నాని తనకే ప్రేక్షకులను ఒక ఆకర్షణ మంత్రం వేసి అర్జున్ సర్కార్ పాత్రను ముందుకు తీసుకెళ్లాడు. నాని దేశవ్యాప్తంగా వేరు చోట్ల ఒకే రకమైన హత్యలు జరగడం, దాన్ని హీరో ఛేదించే ప్రయత్నం చేయడం, ఇదంతా ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసిన సెటప్పే. అయితే ఈ హత్యల వెనుక మోటివ్ కొంచెం భిన్నంగా అనిపించడంతో ఈ క్రైమ్ ఎలిమెంట్ మొదట్లో క్యూరియస్ గానే ఉంటుంది. కేసు ఎటు కదలకుండా ఆగిపోయి అలాంటి పరిస్థితుల్లో హీరో తనే క్రైమ్ చేసి విలన్ల దారిలోకి వెళ్లడం కూడా భిన్నంగా అనిపిస్తుంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగే సన్నివేశాలకు దర్శకుడు బాగా డీల్ చేశాడు. ఒక భారీ క్రైమ్ రాకెట్ లో భాగమై 150 మంది అత్యంత భయంకరమైన క్రిమినల్స్ మధ్యలోకి వెళ్ళిన నాని దాని నుంచి ఎలా బయటపడతాడు, కేసుని ఎలా ఛేదిస్తాం ఒక ఎత్తు అయితే, ఇంటర్వ్యూల తర్వాత నాని విలన్ ప్లేస్ కి వెళ్ళినప్పటి నుంచి మూవీ యొక్క అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది అనమాట. ఏంట్రా ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటుంటారు. నాని అక్కడికి వెళ్ళినప్పటి నుంచి దీని అమ్మ పిక్చర్ మొత్తం మారిపోతుంది. దానిలో మనకి ఒక ఉమెన్ క్యారెక్టర్ కూడా చూపిస్తారు. ఇక్కడ నువ్వు సర్వైవర్ అవ్వలేవు అని చెప్తే నా కెరీర్ బిగిన్ నుంచి మారిపోయిందని చెప్పేసి దాన్ని చంపేస్తాడు అనమాట. సో దాని క్యారెక్టర్ కూడా బాగుంది. అక్కడ ఆ ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ అయితే బేబస్మైన ఫైట్ అనమాట. నేను చెప్తున్నాను, మాస్ ఆడియన్స్ కి నాని హిట్ 3 మూవీ కానీ ఒక్కటి కానీ చూసారని దీన్ని అమ్మ ఏం ట్రై ఎట్లా చేశాడన్నట్టుగా మీరు ఫీల్ అయిపోతారు అన్నమాట. అంత బాగుంటుంది అన్నమాట హిట్ 3 మూవీ. వెళ్ళినప్పటి నుంచి మూవీ మొత్తం మాస్ నరుకుడు. ఆ నరుకుడు కానీ చూసారంటే అసలు మామూలు నరుకుడు కాదు, ఓచకోత అంటే ఓచకోత. నాని కోసం వెళ్ళిపోవచ్చు మూవీకి. అసలు నాని అంటే నాని అంతే, న్యాచురల్ స్టార్ నాని కాదు. అర్జున్ సర్కార్ కోసం మూవీకి వెళ్ళచ్చు. అంత బాగుంటుంది అన్నమాట. నరుకుడే నరుకుడు అంత పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్ అనమాట. సో